చూడండి మీ అభిమాన సీరియల్స్ పూర్తి ఎపిసోడ్లు ఉచితంగా సన్ నెక్స్ట్ యాప్ లో టీవీలో ప్రసారమైన వెంటనే ఇప్పుడే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. హాయ్ బ్రహ్మ, నేను అంబికను. ఏంటి నా కోసమే ఆలోచిస్తున్నావా? నన్ను కలవాలని ఎదురు చూస్తున్నావా? కానీ నేను కొన్ని రోజులు నిన్ను కలవలేను. నా గురించి ఆలోచించొద్దు, నా గురించి వెతకొద్దు. ఎందుకంటే నా గురించి వెతికినా తిరిగినా అంతా వృధా ప్రయాస. నేను కొన్ని రోజులు ఎవరికీ కనిపించకూడదని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను కోరుకుంది అవ్వట్లేదు, నా మనసు ఆశించింది జరగట్లేదు. అందుకే కొన్ని రోజులు ఒంటరితనాన్ని కోరుకుంటూ ఒంటరిగా ఉంటాను. గందరగోళంలో ఉన్న నా మనసుని స్వాంతన చేసుకోవడం కోసం దూరంగా వెళ్తున్నాను. దయచేసి నా మంచి కోరుకునే వాళ్లే అయితే, నేను బాగుండాలని అభిమానించే వాళ్లే అయితే నా కోసం వెతకద్దు. కొన్ని రోజుల్లో నాకు నేనుగా మళ్ళీ వస్తాను. బ్రహ్మన్న, ఏంటలా ఉన్నావు? నీ చేతిలో ఆ లెటర్ ఏంటి బ్రహ్మన్న? ఏంటి బ్రహ్మన్న ఇది? అదే అర్థం కావట్లేదురా. సడన్ గా తన నిర్ణయం ఎందుకు తీసుకుంది ఏమోరా. అసలు ఈ లెటర్ తనే రాసిందా? ఎందుకైనా మంచిదే ఒకసారి అంబికకు ఫోన్ చేయ బ్రహ్మన్న. The number you have called is not reachable. ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తుందిరా. నాకు చాలా అనుమానంగా ఉంది బ్రహ్మన్న. అంబికే కావాలని ఎక్కడికైనా వెళ్ళిందా, లేకపోతే తనను బయటికి రాకుండా చేసి ఇలా కావాలనే ఎవరైనా లెటర్ రాసి పెట్టారా? ఇదంతా వేరే ప్లానా? నాకేం అర్థం కావట్లేదురా. ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో అస్సలు తెలియట్లేదు. బ్రహ్మన్న, నువ్వేం కంగారు పడకు, నేనున్నా కదా, అన్నీ తెలుసుకుంటాను. అంబికా, 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 ఇంత పొద్దున్న ఎటెళ్ళిందబ్బా? ఏమండి, 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 వదిన గారు, వదిన గారు. ఏమైంది? ఇదిగో ఇది చూడండి. ఏంటి మహదేవాది? నువ్వే చూడక్క. అత్తమ్మ, నేను అంబికను. నేను కనపడక నా కోసం కంగారు పడుతూ వెతుకుతున్నారని నాకు తెలుసు. మిమ్మల్ని బాధ పెడుతున్నందుకు నన్ను క్షమించండి.
నేను అనుకున్నది జరగలేదు. అందువల్ల నా మనసుకు ప్రశాంతత లేకుండా పోయింది. కావున మనశ్శాంతి కోసం మీ అందరికీ దూరంగా వెళ్తున్నాను. నా కోసం వెతకద్దు. ఏంటక్క ఇంత పిచ్చి పని చేసింది? అది ఇలా చేస్తుందని నేను ముందే ఊహించానురా. కానీ ఆ చెన్నకేశవుడికి శిక్ష పడిన ఆనందంలో దీని గురించి పట్టించుకోలేదు. అసలు ఎక్కడికి వెళ్ళిందో ఏంటో. అది ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఎక్కడో ఉండి మనల్ని బెదిరిస్తుంది. ఎందుకక్క? ఆ బ్రహ్మతో పెళ్లేలాగూ మనం చెయ్యం కదా. ఇలా చేస్తే అతనితో పెళ్లి చేస్తామన్న పిచ్చి ఆలోచనతో ఇలా చేసింది. ఎందుకక్క ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తుంది? బయటికి ఈ విషయం తెలిస్తే మన పరువు ఏమవుతుంది? మన పరువెప్పుడో ఆ బ్రహ్మతో తిరిగినప్పుడే పోయిందిరా. అలా అని ఇప్పుడు వదిలేస్తామా అక్క? ఎలా వదిలేస్తాంరా? అసలు అది ఎక్కడికి వెళ్ళిందో తెలియాలి. ఏయ్ చెప్పవే, అది వెళ్లే ముందు నీకేమైనా చెప్పిందా? నాకేం చెప్పలేదండి. అయినా ఇంట్లో ఉండి నువ్వేం చేస్తున్నావే? నన్నంటారేంటండి? అంబికని ఎక్కడికని అడిగినా అసలు సమాధానం కూడా చెప్పదు. వదిన గారు, నిజంగా అంబిక ఎక్కడికి వెళ్ళిందో నాకేం తెలీదు. తను ఏదైనా మీతోనే చెప్తుంది. ఏంటే నువ్వు? మహదేవా, అది ఎక్కడికెళ్ళిందో తెలియాలి. దాన్ని ఎలాగైనా పట్టుకోవాలి. నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. వెళ్ళి దాన్ని ఇంటికి తీసుకొనిరా. అలాగే అక్క. అంబిక, నువ్వు నా నుంచి తప్పించుకోలేవు. ఎంత దూరం వెళ్ళినా నేను నిన్ను పట్టుకొనే తీరుతాను. ఎవర్రా నన్ను కట్టేసింది? ఎందుకు తీసుకొచ్చారా ఇక్కడికి? నన్ను వదలండ్రా. ఎవరైనా ఉన్నారా? ఎందుకురా నన్ను కట్టేశారు? నేనెవరో తెలిసే తీసుకొచ్చారా? రే, ఎందుకురా నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు? రే, నన్ను వదలకపోతే మీ అందరినీ దగ్గరుండి మా అత్తయ్యతో చంపేస్తాను. ఆలోచించుకోండి. ఎవరైనా కాపాడండి, ప్లీజ్ కాపాడండి, ప్లీజ్ హెల్ప్. నన్ను ఎవరో బంధించారు, కాపాడండి, ప్లీజ్ హెల్ప్. ఎవరు? ఎవరది? అంబిక, అంబిక నువ్వేనా? నాకు తెలుసు నువ్వు అంబికవే, అంబికవే. ఏంటి అంబిక అలా వెళ్ళిపోయావు? నువ్వు ఎక్కువ రోజులు అందరినీ వదిలేసి ఉండలేవని నాకు తెలుసు. అయినా ఎందుకు అంబిక అందరినీ అలా బాధ పెట్టావు? ఏంటంబిక మాట్లాడవే? వచ్చింది అంబికే కాదు బ్రహ్మన్న,
అంగీకరిస్తే నేను షూర్కి నీ సంతోషాన్ని అవుతాను. నువ్వా సహస్ర? నేనే. మర్చిపోయావా? నువ్వేంటి ఇక్కడ? షాక్ అయ్యావా లేదంటే సర్ప్రైజ్ అయ్యావా? షాకే అయ్యా. ఎందుకంటే జీవితంలో మళ్ళీ కలవరనుకున్న వాళ్ళు కలిస్తే ఎవరైనా షాకే అవుతారు కదా. నేను కలవనని ఎలా అనుకున్నావు? అప్పుడే వెళ్ళిపోయావు. అలాంటప్పుడు ఇంకెప్పుడు కలవనే కదా అనుకుంటారు. నా మొదటి లక్ష్యం చదువు. అది కంప్లీట్ అయిపోయింది. అందుకే నా ఆనందం ఎక్కడుందో అని వెతుక్కుంటూ నీ దగ్గరకొచ్చాను. సహస్ర, బ్రహ్మన్న ఆనందం ఏంటో నీకు తెలుసు కదా. అంటే అభిప్రాయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా. కాలానికి అనుకూలంగా మారినట్టు ఎప్పుడైనా మారచ్చు కదా. అయినా మా ఊరు మా ఇల్లు నీకెలా తెలిసాయి? నీకు తెలియదు కదా బ్రహ్మ. నాకు మీ చంద్రికత్తయ్య బాగా తెలుసు. ఆంటీకి ఫోన్ చేసి నేను ఇక్కడికి రావాలనుకుంటున్నానంటే వెంటనే వచ్చేయమన్నారు. అవునరా బ్రహ్మ. హాయ్ ఆంటీ. హాయ్ అమ్మా. ప్రయాణం బాగా జరిగిందా? బానే జరిగిందా ఆంటీ? బ్రహ్మ, సహస్ర చాలా మంచి అమ్మాయి. విలేజ్ లైఫ్ చూస్తానంటే నేనే రమ్మన్నాను. ఇంకిక్కడే కొన్ని రోజులుంటాను. పాత లెక్కలతో సహా కొత్త లెక్కలన్నీ కలిపి అన్ని తేల్చుకొని వెళ్తాను. ఏంటా పాత లెక్కలు? ఏం లేదాంటీ, బ్రహ్మణకు కాలేజ్ డేస్ నుంచి తెలుసు. అప్పుడు జరిగిన వాటి గురించి అంటున్నానులేండి. ఓ అలాగా. అవునంటీ. ఆంటీ, నేను మీకోసం గిఫ్ట్ తీసుకొచ్చా ఆంటీ. ఇదిగో ఈ చీర మీకోసం. చాలా బాగుందమ్మా. థ్యాంక్స్ ఆంటీ. కన్నా, ఇది నీకు. నాకేం వద్దులే. ఒరే కన్నా, ప్రేమతో తెచ్చిన గిఫ్ట్స్ వద్దనకూడదు. తీసుకో. తీసుకో కన్నా. థ్యాంక్ యూ. బ్రహ్మ, నీ చెయ్యి చూపించు. ఎందుకిప్పుడు ఇవన్నీ? ప్రేమతో తెచ్చినవి ఎప్పుడు కాదనకూడదు బ్రహ్మ. చెయ్యివ్వు. నాకొద్దు ప్లీజ్. బ్రహ్మ, పాపం అమ్మాయి కష్టపడి తీసుకొచ్చింది కదా, కాదనకూడదు. తీసుకో. సరే ఇవ్వు. లేదు, నేను నీ చెయ్యికి పెడతాను. ఇంతకీ అంకుల్ ఎక్కడున్నారు? అంకుల్ రూమ్ లో రెస్ట్ తీసుకుంటున్నారులే అమ్మా. ఓ అవునా. ఆంటీ, నేను ఏ రూమ్ లో ఉండాలి? పద, నీ రూమ్ నేను చూపిస్తాను. అలాగే. బ్రహ్మ, నేను ఫ్రెష్ అయ్యి వచ్చి నిన్ను కలుస్తాను. రా. ఇన్ని రోజుల తర్వాత ఈ సహస్ర ఎలా వచ్చింది? బ్రహ్మన్న, ఎలా వచ్చింది అనే కంటే ఎందుకు వచ్చింది అనేదే ఇంపార్టెంట్. ఎందుకోసం ఏంట్రా? తనే చెప్పింది కదా నా కోసం అని. మళ్ళీ ఇదేం చిక్కు బ్రహ్మన్న? అదే అర్థం కావట్లేదురా. ఒకవైపు అంబిక ఎక్కడికి వెళ్ళిందో అర్థం కావట్లేదు. ఈ టైంలో ఈ సహస్ర ఊడిపడడం ఏంటో అర్థం కావట్లేదు. అయితే ఖచ్చితంగా ఈ సహస్ర నిన్ను దక్కించుకోవాలనే వచ్చి ఉంటుందేమో.
నా అభిప్రాయం అప్పుడే చెప్పేశాను కదా, నాకు తన ఇష్టం లేదని. తను నీ అభిప్రాయం తెలిసే వచ్చింది, అలాగే తన మీద నీ అభిప్రాయం మార్చడానికి వచ్చింది. అంటే ఇప్పుడు నేను తనని ఇష్టపడాలా? మరంతే కదా, లేకపోతే ఎందుకు వస్తుంది? తనని నేను ఎప్పటికీ ఇష్టపడను, పడలేను. ఆ విషయం తనకి తెలుసు బ్రహ్మన్న. అందుకే తెలివిగా మీ చంద్రిక అత్తయ్యతో పరిచయం పెంచుకొని మరీ వచ్చింది. అంటే ఈ సహస్రకి నేను దూరంగా ఉన్నా తను నన్ను ఫాలో అవుతూనే ఉందా? అవును, అందుకే నీ వైపు నుంచి పని అవదని అటువైపు నుంచి నరుకుంటూ వస్తుంది. ఇదే తన ప్లాన్ అయితే తను ఏ ఉద్దేశంతో వచ్చినా నేనైతే తన మీద అభిప్రాయం ఖచ్చితంగా ఎన్నటికీ మార్చుకోలేను. ఆ విషయం తనకి వెంటనే తెలియజేస్తే మంచిది బ్రహ్మన్న. అవునరా, ఈ సహస్ర విషయంలో నాంచుడు అనవసరం. వెంటనే తనతో తేల్చుకోవాలి. ఇప్పుడే తనని ఇంటి నుంచి పంపించేసి ఈ విషయం ఇంతటితో తెంచుకోవాలి. పద పద. ఏంట్రా తను ఏదో తన సొంతిల్లులాగా అలా పూజలు చేస్తుందంటే? బ్రహ్మ, హారతి తీసుకో. ఏంటిది? అరే ముందు హారతి తీసుకో. నువ్వు కూడా తీసుకో. ఏం చేస్తున్నావు నువ్వు? ఇంట్లో ఇంకా దీపం వెలిగించలేదని పూజ చేస్తున్నాను. ఈ ఇంట్లో పూజ చేయడానికి నువ్వెవరు? దేవుడికి పూజ చేయడానికి ఈ ఇంట్లో మనుషులే కానవసరం లేదు. ఈ ఇంట్లో మనిషిలా నీ ఇష్టానుసారంగా అన్నీ చేసేస్తున్నావు. నేనిప్పుడు మీ ఇంటి గెస్ట్ ని, పూజ చేయడంలో తప్పే ఉంది? ఎవరికి గెస్ట్వి? నిన్నేమన్నా బొట్టు పెట్టి రమ్మని పిలిచామా, లేదంటే నువ్వు మా ఇంటికి బంధువా? అప్పుడెప్పుడో కాలేజ్లో కలిసావు, నన్ను ఇష్టపడ్డావు. ఆ రోజే నేను నీకు చెప్పాను నువ్వు నాకు ఇష్టం లేదని. అయినా కూడా ఇప్పుడు కావాలని మళ్ళీ వచ్చావు. నన్ను అవమానిస్తున్నావు బ్రహ్మ. ఇది అవమానం కాదు, నా మనసులో ఉంది, నీకు క్లియర్గా చెప్తున్నాను. చూడు, ఇంతకు ముందు ఎలాగైతే నేను చెప్పింది విని వెళ్ళిపోయావో అలాగే ఇప్పుడు కూడా నా జీవితంలోంచి, ఇంట్లో నుంచి వెళ్ళిపో. ఒకవేళ నువ్వు వెళ్ళకపోతే ఇప్పుడైనా వెళ్తావా? వెళ్ళవు. ఆగు బ్రహ్మ. అత్తయ్య, ఈ విషయంలో మీరు కలగ చేసుకోవద్దు. ఎలా కలగ చేసుకోకుండా ఉంటాన్రా? తనని ఇక్కడికి రమ్మని పిలిచింది ఎవరు? నేను. నేను పిలిచిన వాళ్ళని నువ్వు వెళ్ళిపోమంటున్నావా? అత్తయ్య, తన గురించి మీకు తెలీదు. ఏది ఏమైనా తనని వెళ్ళిపోమన్నావంటే నన్ను వెళ్ళిపోమన్నట్లే కదా? అలా కాదు, నిన్నెందుకు వెళ్ళమంటాను? మరి నేను పిలిచిన వాళ్ళని అంత దారుణంగా బ్యాగ్ విసిరేసి వెళ్ళిపోమంటున్నావంటే తనతో పాటు నన్ను అవమానించినట్లే కదా? అదేం లేదత్తయ్య, నేను వెళ్ళమంది కేవలం తనని. ఎందుకంటే తను వేరే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చింది. రేయ్, తను నాకు తెలుసు, తన మనసేంటో కూడా నాకు తెలుసు. నువ్వెప్పుడూ జరిగింది మనసులో పెట్టుకుని ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు. నీకు అర్థం కావడం లేదత్తయ్య, తను ఇప్పుడు వచ్చింది నా కోసమే. అయితే మాత్రం నీ ఇష్టాలు బలమైనప్పుడు ఎవరిని పక్కనుంటే ఏంట్రా? వద్దత్తయ్య, తను ఇక్కడ ఉండడం నాకు అస్సలు ఇష్టం లేదు. సరేరా, అయితే నేను తనతో పాటు వెళ్ళిపోతాను.
అయ్యో మీరెందుకండి వెళ్ళడం? మరి నేను పిలిచిన వ్యక్తిని అవమానించి మరీ పంపించేస్తుంటే ఇంకా నాకేం విలువ ఉంది ఇక్కడ? సహస్ర, పదమ్మా వెళ్ళిపోదాం. అతే ఆగు, నువ్వెక్కడికి వెళ్ళొద్దు. నేను ఇక్కడ ఉండాలంటే తను ఇక్కడే ఉండాలి. సరే. సహస్ర, లోపలికి వెళ్దాం పద. ఏంటి బ్రహ్మన్న నువ్వు చేసింది? చంద్రత్తయ్య ఇక్కడ ఉండాలరా. చంద్రత్తయ్య ఇక్కడ ఉంటేనే మా ఇంద్రాణి అత్తమ్మ ఇక్కడికి వస్తుంది. నువ్వు మీ అత్తయ్య కోసం ఆలోచించు, తర్వాత జరిగేది ఆలోచించట్లేదు. మా అత్తమ్మ కోసం నేను ఏమైనా చేస్తానురా. ఎస్ఐ గారు, ఈ ఇంట్లో ఉండే బ్రహ్మే నా మేనకోడలికి మాయమాటలు చెప్పి తీసుకెళ్ళుంటాడు. మా మీద పగతో మమ్మల్నేమి చేయలేక మా అమ్మాయిని తీసుకెళ్లాడు సార్. ఖచ్చితంగా మా అమ్మాయిని తీసుకొచ్చి ఈ ఇంట్లోనే దాచుంటాడు. సరేనండి, మేము సెర్చ్ చేస్తాం. చట్టం మీదున్న గౌరవంతో మిమ్మల్ని ఆశ్రయించాం ఎస్ఐ గారు.